నమస్తే అందరికీ. ఈరోజు మీతో ఒక కథ షేర్ చేసుకుందామని నేను వచ్చానండి. ఇది ఒక అమ్మ కథ, ఒక భార్య కథ, ఒక ఆడదాని కథ. ముఖ్యంగా ఆడదాని కథ. ఆడవాళ్ళు అంటే ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం, ప్రతిదానికి అమ్మో అయ్యో అంటుంటాం. మన మగవాళ్ళే ధైర్యం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రతి మగవాడికి ధైర్యం చెప్పేది, వెనకాతల తోడు నీడగా ఉండి నడిపించేది ఒక ఆడదే. కానీ బయటికి మాత్రం అలా కనిపించదు, ఏమీ తెలియని అమాయకురాల్లా కనిపిస్తూ ఉంటుంది తను. అలాంటి ఆవిడగా ఒక కథ అండి నేను చెప్తాను. మా ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది ఆమె. అంటే మాకు తెలిసిన ఆవిడ, మా చుట్టాల ఆవిడ కథే. కానీ నేను ఆవిడ్ని చిన్నప్పటి నుంచి చూసిన తర్వాత లైఫ్లోని ఇంతలా ఒక మనిషి ఇంత ధైర్యంగా ప్రతి సమస్యని ఇంత ధైర్యంగా ఎదుర్కోగలరా, ఒక ఆడదయ్యుండి, ఆడది అంటుంటారు కదా, ఆడదయ్యుండి ప్రతి సమస్యని ఇంత ధైర్యంగా ఎదుర్కోగలరా, ఇంత ధైర్యంగా ఉంటారా అని చెప్పి నేను ఆవిడ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఆవిడకి పెళ్ళయిపోయిన తర్వాత 3 పిల్లలండి. 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఆవిడకి. అయితే అతను వాళ్ళ ఆయన గారికి గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. చేసిన తర్వాత అతనికి వేరే ఆమెతోటి సంబంధం ఏర్పడి ఆవిడని ఇంటికి తీసుకొస్తూ ఆవిడ ఇంటికి ఇతను వెళ్తూ ఉండేవాడు. అప్పుడు కూడా ఈవిడ ఏమి అనేది కాదు. అయిన తర్వాత అతనికి కొన్ని రోజులు పోయిన తర్వాత కిడ్నీ జబ్బు వచ్చింది. కిడ్నీలు 2 పాడైపోయాయి అతనికి. కిడ్నీలు 2 పాడైపోయిన తర్వాత అతని చాలా హాస్పిటల్కి తిప్పారు, చాలా డాక్టర్లకు చూపించిన తర్వాత ఏమైందంటే అతను ఈవిడ్ని ఆవిడతో సంబంధం ఉన్న ఆవిడ్ని కూడా, ఇద్దరినీ కూడా వేరే దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తుండగా ట్రైన్లోనే చనిపోయాడు. భార్య ఒళ్ళో తలపెట్టి ఆ సంబంధం ఉన్న ఆవిడ ఒళ్ళో కాలు పెట్టి ఆ ట్రైన్లోనే చనిపోయాడు. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్లు ఉన్నాయి, వెంటనే ఎవరికైనా ఫోన్లు చేసేసి మేము అలాంటి ప్రాబ్లంలో ఉన్నాము, మాకు ఇలాగ అర్జెంటుగా మా హెల్ప్ కావాలి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఒక 20-25 ఏళ్ళ క్రితం ఆ ఫెసిలిటీ ఎవరికి ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడేవి. భర్త వైద్యానికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలోనే ఆవిడ ఒళ్ళోనే చనిపోయాడు. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు. అక్కడి నుంచి ఆవిడ ట్రీట్మెంట్కి వెళ్తున్న దారి మధ్యలో ఆ ట్రైన్లోనే భర్త చనిపోతే ఎంతో ధైర్యంగా అతని మృతదేహాన్ని తీసుకొచ్చింది ఇంటికి ఆవిడ. అతను చనిపోయాడు, అంతా అయిపోయింది. ఆయనతో సంబంధం ఉన్న ఆడపిల్లకు కూడా ఈవిడే దగ్గరుండి పెళ్లి చేసింది. ఏదో అయిపోయింది, సరేలే ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండని మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. అదొకటి. ఆ తర్వాత ఈవిడ పిల్లలకి 3కి పెళ్లి చేసింది. పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, సరేనని ఒప్పుకుంది, చేసింది. కూతురికి పెళ్లి చేసింది, అలాగే చిన్న కొడుకు కూడా పెళ్లి చేసింది. 3కి 3 ఇల్లులు ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి పంపకాలన్నీ ఇచ్చేసి ఈవిడ ప్రతిరోజు 4 గంటలకు లేస్తుంది. పొద్దున్న తెల్లవారుజామున 4కి లేచి దినచర్య అంతా ఎలా ఉంటుందంటే ఆవిడది, ఇంకా ఈ వయసు వచ్చినా కూడా 4 గంటలకు లేచి దేవుడికి తలకు స్నానం చేసేసుకొని దేవుడికి ధ్యానం చేస్తుంది ఒక 2 గంటల సేపు. అయితే ఇంకేముంది, పెళ్ళిళ్ళు చేసేసింది, అయిపోయిందని అనుకోవచ్చు మనం. కాదు, అక్కడే భగవంతుడు మనకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సడన్గా నిద్దట్లోనే చిన్న కొడుకు చనిపోయాడు. నిద్దట్లోనే లేచి గుండె దగ్గర ఏదో బరువుగా ఉందన్నాడు. తల్లికి కానీ భార్యకి కానీ ఒక మాట కూడా చెప్పకుండా చిన్న కొడుకు చనిపోయాడు. సరే, ఆ దుఃఖాన్ని దిగమింగుకుంది ఆవిడ. ఆ తర్వాత ఇలా కొనసాగుతుంది. ఏదో పిల్లడు అయిపోయాడు, ఏదో జరిగింది అని చెప్పి బాధపడుతూ మళ్ళీ తన నిత్యకృత్యులు ఎప్పటికప్పుడే చేసుకుంటూ ఒకరి మీద ఆధారపడకుండా చేసుకుంటుంది. ఒక 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్ళు అయిన తర్వాత హార్ట్ అటాక్తో పెద్ద కొడుకు చనిపోయాడు. అది కూడా ఆవిడ దైవ నిర్ణయంగానే తీసుకున్నారు. ఏ రోజు దేనికి ఆవిడ బెదిరిపోవడం కానీ, ఆవిడ మొహంలో ఒక రకమైన వర్చస్సు ఉంటుంది. నాకు
అది అర్థమవుతుంది. మనం చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఏడ్చి బెబ్బిలు పెట్టేసుకుంటాం మనం. కానీ ఆవిడ ఎలా అంటే ఎంత ధైర్యంగా ఉంటారు. ఇంకా ఎవరికైనా మనకు ఒక సమస్య వచ్చింది, ఆమె దగ్గరికి వెళ్తే చక్కగా చెప్తుంది. మనం బెదిరిపోతున్నా అదేమవ్వదు, ప్రశాంతంగా ఉండు, ఏం జరగదని చెప్తుంది. పెద్ద కొడుకు కూడా చేయకుండా ఇలా పలానా రోజు జాబ్ వస్తుందని కూడా తెలియకుండా, కనీసం మంచం మీద కూడా పడకుండా సడన్గా పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆవిడ ఇప్పటికీ కూడా దైవనామస్మరణ వదలలేదు. మనమైతే నాకు దేవుడు ఏమిచ్చాడు, భర్తను తీసుకుపోయాడు, లేకపోతే నాకు పిల్లలు తీసుకుపోయాడు, లేదంటే నాకు ఒక్కదాన్నే ఉంటున్నాను, ఎవరూ లేరు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి ఇళ్ళకి మరి కోడళ్ళు ఇంకా ఈవిడ చుట్టూ ఉండరు కదా, ఎవరు బాధకి వాళ్ళు వెళ్ళిపోతారు. కూతురు అంటే తన సంసారం తను చేసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ధైర్యంగా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడకుండా చాలా ధైర్యంగా ఉంటుంది. చక్కగా 4 గంటలకు లేస్తారు, తలకు స్నానం చేసుకుంటారు, ప్రతిరోజు తలకు స్నానం చేసుకుంటారు. మనమైతే ఈ వయసులో జలుబులు దగ్గులు దగ్గర ఆవిడకి నాకు తెలిసి ఒక 70-75 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసు వాళ్ళు అయితే మనం ఇంకా ప్రతిదానికి భయపడిపోతూ అంటారు, ప్రతిదానికి అయ్యో బాబాయ్ నాయనో అంటారు. కానీ ఆవిడకి చేయూతగా ఉండవలసిన భర్తను కూడా దేవుడు సగంలోనే తీసుకుపోయాడు. అలాగే పిల్లలు కూడా సగంలోనే వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నా చూస్తారో లేదో అది పక్కన పెట్టండి, ఆవిడ ఎవరిని కూడా చూడమని వాళ్ళ మీద ఆధారపడి ఉండడం నేను చూడలేదు. కానీ ఆవిడ దైవ నామస్మరణ, ఆ ధైర్యానికి జోహార్ అనిపిస్తుంది నాకు. ఎంతో చక్కగా 4 గంటలకు లేచి 2 గంటల కాలం ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తారు. ఆమె ధ్యానం చేసుకొని ప్రశాంతంగా ఆవిడకి కలిగినది ఆవిడ వండుకోగలిగింది. ఆరోగ్యంగా ఒక్కరోజు కూడా ఆవిడ మంచం ఎక్కటం నేను చూడలేదు. అంటే ఆవిడ ఎప్పటికీ నిండు 100 ఏళ్ళు కూడా అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా నమ్మిన దుర్గమ్మని నేను దండం పెట్టుకుంటున్నా. అంటే అంత అంత మనిషి ఉన్నత స్థాయి, అంటే ఏవో సాధించాల్సిన అవసరం లేదు. మన నిత్య జీవితంలో మన జీవితంలో మనం కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలిగాము, ఒకరి మీద ఆ వయసు వచ్చినా కూడా ఆధారపడకుండా ఇంకొకరికి ఆవిడ ఆదర్శంగా ఎలా నిలబడగలుగుతుంది అనేది కూడా ముఖ్యమే ఇక్కడ. అది కూడా మనం మనలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి సమస్యకి భయపడిపోతూ ఉంటాం, ప్రతి సమస్యకి తల్లిదండ్రులు చెప్పేసుకోవడం లేదండి ఇది. కానీ ఆమె అసలు దేనికి జంకరు, చక్కగా పూజ చేసుకొని కాస్త తినేసి ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోసి తులసి మొక్క దగ్గర దీపం పెట్టి అక్కడ దండం పెట్టుకొని వచ్చి కాసేపు కూర్చొని టిఫిన్ పలహారాలు కానిచ్చేసి భోజనం కానిచ్చేసుకుంటుంది. ఒక్క ఆవిడే ఒంటరిగా ఉంటుంది. కానీ ఒక్కరోజు ఈ నొప్పి ఆ నొప్పి అనటం కానీ ఎవరితోటి ఏ రకమైన, అంటే వాళ్ళు అలా పోతున్నారు వీళ్ళు ఆ వయసు ఆడవాళ్ళకి సహజంగా ఏముంటుంది, వాళ్ళు అలా పోతున్నారు వీళ్ళు ఇలా పోతున్నారు, వాళ్ళ ఇంట్లో అలా జరిగింది వీళ్ళ ఇంట్లో ఇలా జరిగింది అంటుంటారు. అని ఆమె ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం కూడా నేను చూడలేదు. ఎప్పుడు చూసినా ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇలా అయింది అత్తయ్య అని చెప్పినట్టయితే ఏమవుదు అంత బాగానే ఉంటుంది, అంత బాగా జరుగుతుంది అని చెప్పి ధైర్యం చెప్పే ఆమె అంతలా ఉంటుంది. నాకైతే ఒంటరిగానే ఉంటుంది, ఎవరు ఉండకపోయినా సరే ఒంటరిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, ప్రశాంతంగా, దేనికి భయపడదు. ఎటువంటి సిచ్యువేషన్ అంటే బహుశా దేవుడు ముందే ఆవిడ జీవితంలో ఇలాంటివన్నీ వస్తాయని ఆ ధైర్యాన్ని, మొండి ధైర్యాన్ని ఇచ్చేసాడేమో. చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారు ఆమె. నాకు తెలిసిన ఆడవాళ్ళలో నాకు బాగా ఆదర్శప్రాయంగా ఉన్నవాడే ఆ అత్తయ్య. అందరమే అలాగే కొన్ని ఒక్కొక్క పెద్దవాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవాలి. ఆ ధైర్యాన్ని మనం నేర్చుకొని మనం అంతే ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడగలాలి. వస్తూ ఉంటాయి, శరీరం అన్నాక ఆరోగ్య సమస్యలు, జీవితం అన్నాక ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మామూలే. కానీ ఎటువంటి సమస్యను కూడా ఆవిడ జీవితంతో పోల్చుకుంటే మన జీవితాలు ఇంకా చాలా తక్కువేమో కష్టాలు. కానీ ఎలాంటి కష్టాన్నైనా సరే ఎవరికి నా కష్టం ఇది అని ఆవిడ చెప్పుకోలేదు. ఎవరి కష్టాన్ని చెప్పినా సరే ఆవిడ వింటూ ఉంటారు, ప్రశాంతంగా వింటారు, ఆవిడకి తోచిన సలహా సూచన ఇస్తారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆవిడ దగ్గర కొద్ది గొప్ప మనం కూడా ఒక మంచిని నేర్చుకొని ఆ మంచిలో ప్రయాణించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటలో కానీ కథలో కానీ ఏదైనా తప్పు ఉంటే నన్ను మన్నించండి. థ్యాంక్ యూ.